ఫ్రెండ్స్ ఈరోజు మనం EDS11 వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకు ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి విండో ఓపెన్ అవుద్ది. ఈ విండోలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ అంటే మీరు ఫ్రెష్ గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే న్యూ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేశాను, ఆ ఫైల్ సేవ్ చేశాను, సేవ్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ ప్రాజెక్ట్. కింద చూసుకున్నాం అంటే మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్టులన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి అంటే ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాం అంటే ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాం. నేనైతే ఏం ప్రాజెక్టులు చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీ వస్తుంది. మనం ఫ్రెష్ గా న్యూ ప్రాజెక్ట్ చేద్దాం. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ సెట్ చేసుకోవడానికి విండో వచ్చింది. నాకు ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి లాన్ వీడియో ఎడిటింగ్. నెక్స్ట్ నేను ఫైనల్ గా వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే నా ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఈ డ్రైవా, డి డ్రైవా, లేకపోతే డెస్క్టాప్ అన్నది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెస్క్టాప్ అని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే నాకు డెస్క్టాప్ మీద లాన్ వీడియో ఎడిటింగ్ అన్నది ఆటోమేటిక్ గా ఫోల్డర్ క్రియేట్ అయింది. అలా ఎందుకు క్రియేట్ అయిందంటే కింద ఒక ఆప్షన్ ఉంది, క్రియేట్ ఫోల్డర్ విత్ ప్రాజెక్ట్ నేమ్. నా ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తో డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. మీరు ఈ మార్క్ తీసారనుకోండి, మనకి ఫోల్డర్ తో సంబంధం లేకుండా మీరు ఎక్కడ లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్ లో ఫైల్స్ అన్ని సేవ్ అవుతాయి. నాకైతే ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి, ఇక్కడ మార్క్ పెట్టా. దీని కింద చూసుకున్నాం అంటే మనకి ఇక్కడ సైజెస్ అవ్వడానికి సోషల్ మీడియా ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ 3 సైజెస్ ఉంటాయి. సపోజ్ మీరు హారిజంటల్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ హారిజంటల్ సైజెస్ వచ్చేటప్పటికి 920, 1080, 29.97 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇంకా కింద కూడా అలాగే ఆప్షన్స్ ఉంటాయి. సోషల్ మీడియా ఇక్కడికి వచ్చి సైజెస్ ఇది వచ్చేటప్పటికి 1080, 566 ఇలాగా సైజెస్ ఉంటాయి. కింద చూసుకున్నాం అంటే మన 4K వీడియోలు ఎడిటింగ్ చేయడానికి 4K వీడియో సైజెస్. నేను వచ్చేటప్పటికి హెచ్డిలో ఇస్తున్నా. హెచ్డిలో ఎప్పుడైనా మీ వీడియో సైజెస్ చూసి ఆ సైజెస్ సెలెక్ట్ చేసుకోండి. సైజెస్ ఎలా చూడాలి అంటే మీ దగ్గర ఉన్న కంటెంట్ ఓపెన్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే కింద ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటాయి. డీటెయిల్స్ లోకి వెళ్ళాము అంటే 920, 1080, 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్. 920, 1080, 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే అంటున్నా. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఇంటర్ఫేస్ గురించి అలాగే మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్స్ అన్ని ఎక్కడున్నాయి అన్నది ఒక 3 minutes లో చెప్తాను. ఈ 3 minutes వీడియో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి బిన్. ఈ బిన్ లోనే మన వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా ఈ బిన్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ బిన్ మీద డబుల్ క్లిక్ చేసామంటే మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీరు ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఈ ఫైల్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మోనిటర్ లో హైలైట్ అవుద్ది. మనం ఎడిటింగ్ చేయాలి అంటే మనకు కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఈ లైన్ లో ఉంటాయి. దీన్ని మనం టూల్ బార్ అంటాం. ఇక్కడ ఉన్న వీడియో, ఆడియో అలాగే జేపీజీ ఫైల్ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉన్న లేఅవుటర్ లో హైలైట్ అవుతాయి. మనకి లేఅవుటర్ దీనికే కాదు, మీరు ఏవైనా ఎఫెక్ట్స్ కానీ, ట్రాన్సిక్షన్స్ కానీ, టైటిల్స్ కానీ అప్లై చేశారనుకోండి, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇక్కడే హైలైట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ కానీ, ట్రాన్సిక్షన్స్ కానీ, టైటిల్స్ కానీ అప్లై చేయాలి అంటే ఈ బిన్ పక్కన ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇది మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటది. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి వీడియో ఫిల్టర్స్ ఉంటాయి, ఆడియో ఫిల్టర్స్ ఉంటాయి, ట్రాన్సిక్షన్స్ ఉంటాయి, అలాగే ఆటో క్రాస్ ఫేడ్స్, అలాగే టైటిల్ మిక్సర్స్ మన టైటిల్స్ కి అప్లై చేస్తాం. నెక్స్ట్ అలాగే కీయర్స్ మన గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి. ఈ వీడియో ఫిల్టర్స్ ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి చాలా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. మన వీడియో ఫిల్టర్స్ అనొచ్చు, వీడియో ఎఫెక్ట్స్ అనొచ్చు. నెక్స్ట్ అలాగే ట్రాన్సిక్షన్స్ ఓపెన్ చేసామంటే ఇందులో మనకి 2D కి, 3D కి, వెడ్డింగ్ వీడియోస్ కి ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ గా ఉంటది. సపోజ్ మీకు ఇక్కడ ఉన్న బిన్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అలాగే ఇక్కడ ఉన్న లేఅవుటర్ క్లోజ్ అయిపోయినా ఇక్కడ మనకి టుగుల్ విండో డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకొని షో ఆల్ అన్నా ఉంటే అన్ని హైలైట్ అయిపోతాయి. ఇక్కడే కాదు, మీరు సింపుల్ గా పైన వ్యూలోకి వెళ్ళి ఏదైనా కనబడకపోతే ఇక్కడ మార్క్ ఉండదు. నాకు ఆల్రెడీ టైం లైన్ ఉంది కాబట్టి ఇక్కడ మార్క్ వస్తుంది. మీరు ఈ మార్క్ తీసారనుకోండి టైం లైన్ పోద్ది. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మార్క్ పెడుతున్నా, ఆటోమేటిక్ గా టైం లైన్ వచ్చుద్ది. మీకు ఇక్కడ ఏది కనబడకపోయినా సింపుల్ గా వ్యూలోకి వెళ్ళి
తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ గా ఉంటది. సపోజ్ నాకు ఈ ప్రోగ్రామ్ మానిటర్ ఇంత కనబడకూడదు, చిన్న సైజ్ లో కావాలి అంటే మనం ఇలా సైడ్ కి మూవ్ చేసి చిన్న సైజ్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు బిన్ సైజ్ తగ్గాలి అంటే మనం బిన్ సైజ్ తగ్గించుకుంటాం. అలాగే మనకి టైం లైన్ లో కూడా హెవీ ఎడిటింగ్ చేస్తున్నాను, నాకు ట్రాక్స్ అన్ని కనబడాలి అంటే పైకి మూవ్ చేసుకుంటాం. లేదు తగ్గాలి అంటే కింద మూవ్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ కొన్ని ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకొని వీడియో స్ప్లిట్ అలాగే ట్రిమ్ గురించి చూద్దాం. ఇందాక నేను బిన్ లో డబుల్ క్లిక్ చేసి ఫైల్స్ ఇంపోర్ట్ చేశాను కదా, ఇలాగే అక్కర్లేదు, మీరు రైట్ క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ అని కూడా ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన ఫైల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. నాకు ఈ ఫైల్ కావాలి, అలాగే MP3 ఫైల్ కావాలి, ఒక JPG ఫైల్ కావాలి, అలాగే గ్రీన్ స్క్రీన్ ఫైల్. నెక్స్ట్ ఇంకేమైనా ఫుటేజ్ కావాలి అంటే తర్వాత తీసుకుంటా, ప్రస్తుతానికి ఇలా తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వీడియో ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. నాకు ఈ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, చిన్న బిట్ నాకు చాలు అంటే మనం వీడియో ట్రిమ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ లో మనం స్ప్లిట్ టూల్ అనకూడదు, కట్ పాయింట్ టూల్ అనాలి. ఆ టూల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటది. ఇక్కడ మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని అసలు మనం ప్లే హెడ్ అంటాం. ఈ సాఫ్ట్వేర్ లో వచ్చేటప్పటికి కల్సర్ అనాలి. నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, కల్సర్ ఇక్కడికి పెట్టి ఈ కట్ పాయింట్ టూల్ మీద క్లిక్ చేయడం మనకు కట్ అయిపోద్ది. నేనైతే షార్ట్ కట్ యూస్ చేసిన. షార్ట్ కట్ వచ్చేటప్పటికి సి అనగానే స్ప్లిట్ అయిపోయింది. నా ఫ్రంట్ ఉన్న బిట్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో ప్లే చేసాము అంటే ఇక్కడ నుంచి ప్లే అవుద్ది. నెక్స్ట్ నాకు ఇక్కడ దాకా చాలనుకోండి, మళ్ళీ సి అంట. నెక్స్ట్ ఉన్న బిట్ డిలీట్ చేసేస్తా. ఈ చిన్న బిట్ మీకు ఎక్కడ కావాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. నాకు వీడియో స్టార్టింగ్ నుంచి కావాలా, లేకపోతే ఒక వీడియో మధ్యలోంచి రన్ అవ్వాలా, ఇక్కడ యాడ్ చేశాను అంటే నా వీడియో రన్ అవుతూ ఫ్రీ. ఈ క్యాన్వా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇలాగ వీడియో మధ్యలోంచి రన్ అవుద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు నేను బ్యాక్ ఎలా వచ్చాను అంటే, Ctrl+Z ప్రెస్ చేసాం అంటే అండు, Ctrl+Y ప్రెస్ చేసాం అంటే రీడు. ఈ షార్ట్ కట్లు కాకుండా డైరెక్ట్ గా బటన్ వైజ్ కింద కావాలి అంటే ఇక్కడ మనకు అండు బటన్ ఉంటది, ఇది వచ్చేటప్పటికి రీడు బటన్. ఈ అండు బటన్ మీద 1 టైం క్లిక్ చేసాం అంటే 1 టైం బ్యాక్ వెళ్తాం. దీని మీద క్లిక్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, మనకి ఈ సాఫ్ట్వేర్ లో ఎంత వరకు అవైలబుల్ గా ఉందో అన్ని టైమ్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చు. నేను మరీ బ్యాక్ వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను ఫ్రంట్ కు రావాలి అంటే రీడు. దీని మీద క్లిక్ చేశారు అంటే 1 స్టెప్ ఫ్రంట్ కు వస్తారు. క్లిక్ చేస్తూ ఉంటే మనం ఎండింగ్ ఎంత వరకు వర్క్ చేసామో అక్కడ దాకా ఎండింగ్ కి వెళ్ళిపోతాం. నాకైతే బ్యాక్ రావాలి, క్లిక్ చేసి బ్యాక్ వస్తున్నా. మీరైతే షార్ట్ కట్లే అలవాటు చేసుకోండి. Ctrl+Z అంటే అండు, Ctrl+Y అంటే రీడు. మనం చాలా సాఫ్ట్వేర్ లో హిస్టరీ ఆప్షన్ చూస్తాం కదా, ఈ హిస్టరీ ఆప్షన్ డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న అండు రీడు లోనే సెట్ చేశారు. ఈ అండు పక్కన డౌన్ యారో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనం ఇక్కడ ఏ స్టెప్ దగ్గరికి వెళ్ళాలి అన్నది ఇక్కడే ఉంటాయి. సపోజ్ నేను ఈ స్టెప్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళిపోతాం. సేమ్ అలాగే రీడు కూడా స్టెప్స్ వైజ్ కింద ఉంటాయి. మీరు ఏ స్టెప్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేశారు అంటే ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళిపోతారు. స్ప్లిట్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ట్రిమ్ గురించి చూద్దాం. వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇందా నా వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న కట్ పాయింట్ యూస్ చేసా. ఈసారి అలా కాదు, మన వీడియో స్టార్టింగ్ వెళ్ళంగానే డబుల్ యారో కింద చూపెట్టుద్ది, అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేశారు అంటే మన వీడియో ఇక్కడతో ట్రిమ్ అయిపోయింది. అలాగే ఈ కల్సర్ మూవ్ చేసి మీకు ఎక్కడ దాకా కావాలి ఎండింగ్ వచ్చి ఒకసారి క్లిక్ చేయగానే మళ్ళీ డబుల్ యారో వచ్చుద్ది, క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ప్లే చేసామంటే మన వీడియో ఈ చిన్న బిట్ వరకే ప్లే అవుద్ది. ఈ ట్రిమ్ అనేది మనం ఎప్పుడైనా బ్యాక్ కి తెచ్చుకోవచ్చు. సపోజ్ నా వీడియో నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేసి బ్యాక్ కి డ్రా చేసాము అంటే మనకి ఎండింగ్ నార్మల్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ కూడా నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే క్లిక్ చేసి మూవ్ చేసాము అంటే ఫ్రంట్ కూడా నార్మల్ గా వచ్చుద్ది. ఈ ట్రిమ్ అనేది వీడియోకే కాదు, మీరు ఒక JPG ఫైల్ కి అప్లై చేయొచ్చు, అలాగే ఒక ఆడియో ఫైల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కట్ పాయింట్ టూల్ గురించి ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియోని డిలీట్ చేసి మీకోసం మిస్టేక్స్ వచ్చేలాగా ఒక వీడియో మాట్లాడాను, ఆ వీడియోని ఎడిటింగ్ చేద్దాం. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, నాకు వీడియో ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి అంటే ఇక మనకి కట్ పాయింట్ టూల్ ఉంది కదా, నేనైతే షార్ట్ కట్ యూస్ చేస్తున్నా. కీబోర్డ్ లో సి అనగానే కట్ అయిపోయింది. ఫ్రంట్ బిట్ సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఈ వీడియోని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తున్నా. ఇలా పద్దాకా మూవ్ చేయకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంది, ఆప్షన్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది, చూద్దాం. ఇక్కడ నాకు స్ప్లిట్ అవ్వాలి సి, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి.
సి. మధ్యలో ఉన్న బిట్ అవసరం లేదు. సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్. ఇలా డిలీట్ చేస్తే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్ మనకి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనకి సెట్ రిపుల్ మోడ్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆర్. ఆన్లో పెడుతున్నా, కంట్రోల్ Z అని బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మనం డిలీట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోద్ది. మళ్ళీ కీబోర్డ్లో సి అంటున్నా, స్ప్లిట్ అయింది, ఈ బిట్ డిలీట్ చేస్తున్నా. ఇలాగా మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఈ వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది కూడా లో సౌండ్తో వచ్చేలాగా సెట్ చేద్దాం. ఇక్కడ ఒక MP3 ఫైల్ ఉంది కదా, వి అంటే వీడియో ట్రాక్, విఏ అంటే వీడియో ఆడియో రెండు ట్రాక్లు కలిపి ఒకే దాంట్లో ఉన్నట్టు, టీ అంటే టైటిల్ ట్రాక్, ఏ అంటే ఆడియో ట్రాక్. ఇక్కడ మనం MP3 ఫైల్స్ ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇక్కడ ఒక MP3 ఫైల్ ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. నేను వీడియో ప్లే చేశాను అనుకోండి ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వా, ఇక్కడ నాకేమవుతుంది, నా వాయిస్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది, అలాగే నా వీడియోను మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతుంది. దీన్ని మనం సెట్ చేయాలి అంటే 2 మెథడ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆడియో ఫైల్ కూడా ట్రిమ్ చేయొచ్చు, అలాగే స్ప్లిట్ చేయొచ్చు. నేనైతే సింపుల్ గా ఫైల్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో సి అన్నా ఉంటే స్ప్లిట్ అయిపోయింది, దీన్ని డిలీట్ చేసేయండి. నెక్స్ట్ మనకి వాల్యూమ్ తగ్గాలి. ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి టూగుల్ ఆడియో మిక్సర్ డిస్ప్లే టూల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ట్రాక్స్ నేమ్స్ కనబడతాయి. VA1 అన్నా ఉంటే ఈ ట్రాక్, 1A అన్నా ఉంటే ఈ ట్రాక్ మన ఫైల్ 1A లోనే ఉంది. ఈ 1Aలో కింద మనకి ఆఫ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని మీరు ట్రాక్ అన్నారు అనుకోండి, మీ ట్రాక్లో ఎన్ని క్లిప్స్ ఉన్నాయో అన్ని క్లిప్స్కి మీరు వాల్యూమ్ పెంచితే వాల్యూమ్ పెరిగిపోద్ది, తగ్గిస్తే తగ్గిపోద్ది. అలా కాదు, నేను సెలెక్ట్ చేసుకొని వచ్చిన ఫైల్ వరకే తగ్గాలి అంటే ఇక్కడ క్లిప్ అని ఉంది కదా, క్లిప్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, పైకి మూవ్ చేసుకుంటారు. ఇక్కడ మనకి +12లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్లే చేశారు అంటే ద్వారా యూస్ చేయొచ్చు. ఈ హెవీ వాల్యూమ్ వస్తుంది. అదే వాల్యూమ్ తగ్గాలనుకోండి మైనస్లో పెట్టుకుంటారు. -73 పెట్టా. ఎన్ని మనం క్యాన్వా ద్వారా బాగా తగ్గిపోయింది. చూడండి -33 ఇచ్చా. మనం ఈ క్యాన్వా ద్వారా యూజ్ చేయొచ్చు. ఇలా సరిపోద్ది, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వీడియోలో నుంచి ఆడియో సపరేట్ చేద్దాం. ఇక్కడ నాకు వీడియో ఉంది కదా, ఈ వీడియోని VA అంటే వీడియో ఆడియో ట్రాక్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు రెండు కలిపి ఒక దాంట్లోకే వస్తున్నాయి. అలా కాకుండా మీరు ఇక్కడ V అని ఉంది కదా, వీలోకి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ట్రై చేస్తే మీకు వీడియో సపరేట్గా వచ్చుద్ది, ఆడియో సపరేట్గా వచ్చుద్ది. ఇలా ఉన్న దాన్ని మన వీడియో నుంచి ఆడియో సపరేట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఆన్ అయ్యి ఉంది కదా, ఈ ఆప్షన్ని ఆఫ్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఆడియో ఫైల్ సపరేట్ మూవ్ చేసుకోవచ్చు, వీడియో ఫైల్ సపరేట్ మూవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ Z అని బ్యాక్ వస్తున్నా. అదే మీరు ఇది ఆన్లో పెట్టారనుకోండి, రెండు కలిపి మూవ్ అవుతాయి. కంట్రోల్ Z అని బ్యాక్ వస్తున్నాయి. ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ గా వీడియో ఆడియో ట్రాక్ ఉంది కదా, దాంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా ఉన్న వీడియోని మన ఆడియో డిటాచ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ రన్ అవ్వదు. ఈ టైంలో వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ లింక్ గ్రూప్ అని ఉంది కదా, ఇందులోకి వచ్చి అన్లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ Alt+Y. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీ వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఓన్లీ వీడియో కావాలనుకోండి, ఆడియో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తారు. ఇక్కడ ఓన్లీ వీడియో ఒకటే రన్ అవుద్ది. అలా కాదు, నాకు ఓన్లీ ఆడియో కావాలి, ఆడియో పైన నేను ఒక JPG ఫైల్ రన్ చేసుకుంటాను అంటే కంట్రోల్ Z అంటున్నా, బ్యాక్ వచ్చా, వీడియో సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. ఇమేజ్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ అంటున్నా, దీన్ని ఇక్కడ మూవ్ చేసుకున్నా. ట్రిమ్ చేసి మీకు ఎక్కడ దాకా కావాలి ఇలా సెట్ చేసుకుంటారు. ప్లే చేసామంటే చూద్దాం, ఇది మనకి ఫ్రీ. ఈ క్యాన్వా చాలా ఇలాగా ఒక JPG ఫైల్ కింద కూడా ఆడియో వచ్చేలాగా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒక వీడియో ఫైల్ మధ్యలో JPG ఫైల్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం, అలాగే JPG ఫైల్ ఎలా ఎడిటింగ్ చేయాలి అన్నది కూడా చూద్దాం. నాకు ఇలా వీడియో రన్ అవుతుంది కదా, ఈ వీడియో పైన నాకు ఒక JPG ఫైల్ కావాలనుకోండి, సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తా. ఇప్పుడు ఏమవుద్ది, నీ వీడియో ప్లే చేశాను అంటే ఉపయోగపడుద్ది, మనం లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేసా, వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. ఈసారి నేను వీడియోలోనే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం నాకు ఆడియో ఫైల్ అలాగే ఉండిపోయింది, వీడియో ఫైల్ రైట్ సైడ్ కి మూవ్ అయింది. మనకి మధ్యలో ఈ JPG ఫైల్
యాడ్ అయింది. ఇలాగా నాకు నా వీడియో ఫైల్ కట్ అయ్యి రైట్ సైడ్ మూవ్ అవ్వకూడదు, అందులో ఓవర్ రైట్ అయిపోవాలి అంటే Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఇక్కడ మనకి ఓవర్ రైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో మారుద్ది. ఇప్పుడు మీరు ఏమైనా ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అనుకోండి, మనకి ఆ వీడియోలో ఓవర్ రైట్ అయిపోయింది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నా మీ వీడియోకి తగ్గట్టుగా ఆడియో అలాగే ఉంటది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఈ ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇమేజ్ ప్రాపర్టీస్ అన్ని లేఅవుటర్ లో వస్తాయన్నా కదా, ఈ లేఅవుటర్ మీద డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇమేజ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మన వీడియోకి కూడా ఏ ప్రాపర్టీస్ వస్తాయి. మీకు క్రాప్ అవ్వాలనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత క్రాప్ అవ్వాలి, రైట్ సైడ్ నుంచి ఎంత క్రాప్ అవ్వాలి, పై నుంచి ఎంత క్రాప్ అవ్వాలి, బాటమ్ నుంచి ఎంత క్రాప్ అవ్వాలి, ఇలా క్రాప్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే అక్కర్లేదు. నార్మల్ గా బ్యాక్ మూవ్ చేసేస్తున్నా. నెక్స్ట్ అలాగే మన ఇమేజ్ సైజ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, రొటేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడికే వచ్చి చెయ్యక్కర్లా. ఇక్కడ మనకి రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసి మూవ్ చేసాం అనుకోండి రొటేట్ అవుతుంది. ఇలా కాకుండా ఇక్కడ మీకు యారోలు కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి మూవ్ చేశారు అంటే మనకి స్కేల్. నెక్స్ట్ మీరు రొటేట్ చేయాలి అంటే ఇమేజ్ మధ్యలో సర్కిల్ కనబడుతుంది కదా, ఈ సర్కిల్ లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పాయింట్ మీద క్లిక్ చేసి మీకు ఎలా రొటేట్ అవ్వాలి చూడు, మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వెళ్తున్నా నాకు నార్మల్గా వచ్చేవాలి. ఇలాగా మీరు ఇక్కడే రొటేట్ చేసేయచ్చు. నెక్స్ట్ మీరు ఇమేజ్ మూవ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇలాగా మీకు మూవ్ చేసేయచ్చు. సైజ్ తగ్గించాలి అంటే కార్నర్లోకి వచ్చి సైజ్ తగ్గించుకుంటారు. ఇది మీకు ఈ వీడియోలో ఎక్కడ ఉండాలి, నాకు ఈ కార్నర్లో ఉండాలి అంటే ఇలా సెట్ చేసుకుంటారు, కార్నర్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ అలాగే ఒపాసిటీ, మీకు ఈ ఇమేజ్ ఎలా కనబడాలి, ఇక్కడ 100 ఒపాసిటీ ఉంది, మీరు తగ్గించారు అనుకోండి, మనం వాటర్ మార్క్ టైప్ లో యూస్ చేస్తాం కదా, అలా యూస్ చేయాలి అన్నా ఇక్కడ మీరు ఒపాసిటీ తగ్గించారు అంటే ఒపాసిటీ తగ్గిపోద్ది. అయితే 100 ఉండాలి, 100 పెట్టా. నెక్స్ట్ అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. ఇది 100 పెంచారు అనుకోండి, మన వీడియో అంతా బ్లాక్ అయిపోద్ది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ హైలైట్ అవుద్ది. ఇది కూడా 0లో పెడుతున్నా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఎడ్జ్, మీరు ఏమైనా డ్రాప్ షాడో అప్లై చేయాలి అన్నా ఇక్కడ మనకి డ్రాప్ షాడో అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఆ డ్రాప్ షాడో కూడా ఎటు నుంచి అప్లై అవ్వాలి అన్నది ఇక్కడ యాంగిల్ ఉంటది, ఆ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకున్నాం అంటే మనం కీ ఫ్రేమ్స్ కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ కి కీ ఫ్రేమ్స్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ నేను ఇక్కడ మార్క్ పెట్టి ఒక కీ పాయింట్ యాడ్ చేసుకుంటున్నా. నాకు పొజిషన్ తో పాటు స్ట్రెచ్ కూడా కావాలి అంటే మన సైజ్ పెరగాలి, దీనికి కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. ఈ రెండు నాకు డమ్మీ. ఇక్కడికి వచ్చేటప్పటికి స్ట్రెచ్ ఓపెన్ చేసుకోండి, మీకు సైజ్ పెరగాలి అంటే సైజ్ పెంచుకోండి, సైజ్ పెంచా. నెక్స్ట్ పొజిషన్, మీకు ఏమవ్వాలి, మీరు పొజిషన్ ఎక్కడికే వచ్చి చెయ్యక్కర్లా, ఇక్కడైనా చేసేయచ్చు పొజిషన్ ఇలాగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సైజ్ పెరగాలి, ఇలా సెట్ చేసుకున్నా. మనం ఇక్కడ ఎడిటింగ్ చేసేదానికి తగ్గట్టుగా ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాడ్ అయిపోతాయి. ఓకే అన్నాను అంటే ఇది ఇలా సెట్ అవుద్ది. ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి, ప్రెజెంటేషన్స్ క్రియేట్, ఇలాగా మనకి నచ్చినట్టుగా యానిమేషన్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఏమైనా మోడిఫై చేయాలి అంటే మళ్ళీ లేఅవుట్లోకి వెళ్తారు, మీకు నచ్చినట్టుగా మోడిఫై చేసుకుంటారు. క్లిక్ చేసి ఇది నాకు స్క్రీన్ మొత్తానికి కవర్ అవ్వాలనుకోండి, స్క్రీన్ మొత్తానికి పెట్టుకుంటా, ఓకే అంట. ప్లే చేసామంటే ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు, రెజ్యూమ్స్, ఇలా మనం మోడిఫై కూడా చేసుకోవచ్చు. డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో స్పీడ్గా ప్లే అయ్యేలాగా, స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ టైం ఎఫెక్ట్ ఉంటుంది. టైం ఎఫెక్ట్ లో ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా, స్పీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫాస్ట్ 100 ఉంది, మీరు 200 ఇచ్చారు అనుకోండి డబుల్ స్పీడ్ లో. అదే 400 ఇచ్చారు అంటే ఇంకా స్పీడ్ పెరిగిపోయి రన్ అవుద్ది. నేను 200 ఇచ్చాను, ఓకే అంటున్నా. ఇక మీరు అబ్జర్వ్ చేశారు అంటే డ్యూరేషన్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు మనం స్లో వీడియో గురించి చూద్దాం. మళ్ళీ రైట్ క్లిక్ చేసి టైం ఎఫెక్ట్ లో స్పీడ్, మనకి 100 అంటే నార్మల్, 100 కన్నా పైన ఉంటే స్పీడ్ గా ప్లే అవుద్ది, 100 కన్నా తక్కువ ఉంటే స్లోగా ప్లే అవుద్ది. వచ్చేటప్పటికి ఒక 50 ఇస్తున్నా. 50 అంటే స్లోగా ప్లే అవుద్ది, డ్యూరేషన్ కూడా పెరిగిపోద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. వీడియో స్పీడ్ స్లో చూసారు కదా, ఇందులో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దానికోసం సపరేట్ గా వీడియో తీసుకుంటున్నా. వీడియో కూడా నాకు మొత్తం వద్దు, ఇక్కడ వరకు చాలు. కీబోర్డ్ లో C,
డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోని రివర్స్ వీడియో కింద మారుద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి టైమ్ ఎఫెక్ట్లో స్పీడ్, ఇక్కడ మనకి డైరెక్షన్ ఫార్వర్డ్ అని ఉంది కదా, మీరు బ్యాక్వర్డ్ అన్నారు అనుకోండి మీ వీడియో రివర్స్ వీడియో కింద చేంజ్ అయిపోద్ది. ఇక్కడ బ్యాక్వర్డ్ పెట్టాను, ఓకే అంటున్నా. ఇప్పుడు మీరు ప్లే చేశారు అంటే కుక్క వెనక్కి పరిగెట్టుద్ది. ఇట్లా రివర్స్ వీడియో కింద చేంజ్ అయింది కదా. ఇది మళ్ళీ నాకు నార్మల్ వీడియో అయిపోవాలి అంటే మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి టైమ్ ఎఫెక్ట్లో స్పీడ్లో ఇక్కడ ఫార్వర్డ్ పెట్టి ఓకే అంటారు. నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి టైమ్ ఎఫెక్ట్లో ఫ్రీజ్ ఫ్రేమ్. ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే ఇక్కడ మనకి కల్సర్ ఉంది కదా, ఈ కల్సర్ దగ్గర నుంచి నాకు ఇమేజ్ కింద మారిపోవాలి అంటే బిఫోర్ కల్సర్ అన్న ఉంటే మన కల్సర్ ముందుదల్లా ఇమేజ్ కింద మారిపోయి తర్వాత వీడియో ప్లే అవుద్ది. అదే మీరు ఆఫ్టర్ కల్సర్ అన్నారు అనుకోండి మన కల్సర్ ముందున్నదల్లా వీడియో ఉంటుంది, తర్వాత ఇమేజ్ కింద చేంజ్ అవుద్ది. నాకైతే ఫస్ట్ ఇమేజ్ కింద చేంజ్ అయ్యి వీడియో ప్లే అవ్వాలి అంటే బిఫోర్ కల్సర్ అంటారు. ఇప్పుడు ప్లే చేసాము అంటే స్టార్టింగ్ ఇమేజ్, తర్వాత వీడియో. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మధ్యలోకి కల్సర్ పెట్టి రైట్ క్లిక్, టైమ్ ఎఫెక్ట్, ఫ్రీజ్ ఫ్రేమ్, ఆఫ్టర్ కల్సర్ ప్లే చేసాము అంటే ఇదంతా వీడియో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమేజ్. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియోకి ఆడియోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లు ఎలా అప్లై చేయాలో చూద్దాం. దానికోసం ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ వీడియో కింద నాకు ఆడియో కూడా కావాలి, ఆడియో ఫైల్ ఉంది కదా, ఈ ఆడియో ఫైల్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నాకు ఈ వీడియో ఫైల్ ఆడియో ఫైల్ ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు నేను వీడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో సి అంటే నాకు ఓన్లీ వీడియో ఒకటే స్ప్లిట్ అవుతుంది, కిందది నార్మల్గా ఉంటుంది. అలా కాదు, నేను స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఉన్న వీడియో ఆడియో, ఇలా వీడియో ఆడియోనే కాదు నాకు ఎన్ని ట్రాక్స్ ఉన్నా అన్ని ట్రాక్స్ స్ప్లిట్ అవ్వాలి అంటే మనం సి అంటున్నాం కదా, మనం షిఫ్ట్ సి అన్నాం అంటే మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నా అన్ని ట్రాక్స్లో ఉన్న ఫుటేజ్ స్ప్లిట్ అయిపోద్ది. ఇక్కడ వరకు డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వీడియోకి అప్లై చేద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో ట్రాక్ ఉంది కదా, ఇక్కడ మనకి యారో కనబడుద్ది, యారో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి మిక్సర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఒక లైన్ కనబడుద్ది. చూడండి, ఫస్ట్ నేను ఫేడ్ ఇన్ అప్లై చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ నాకు ఫేడ్ అవుట్కి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా. స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి నాకు 0కి ఉండాలి. ఇక్కడికి వెళ్ళారు అంటే 0 ఒపాసిటీ, ఇక్కడికి వచ్చేటప్పటికి 100 ఒపాసిటీ, ఇక్కడికి వచ్చేటప్పటికి 100 ఒపాసిటీ, ఇక్కడికి వచ్చేటప్పటికి 0కి వెళ్ళాలి. 0కి వెళ్ళాలి అంటే ఈ పాయింట్ని ఎండింగ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం వీడియోకి చేసాం. నెక్స్ట్ ఆడియోకి చూడండి, ఇక్కడ ఆడియో ట్రాక్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వాల్యూమ్ ప్యాన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీనికి కూడా ఒక లైన్ వచ్చింది, కరెక్ట్గా ఈ లైన్కి తగ్గట్టుగా పాయింట్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకున్నా. ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి 0 వాల్యూమ్, అలాగే స్టార్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి 0 వాల్యూమ్ దగ్గర పెట్టండి. ఇప్పుడు ప్లే చేసామంటే ఫస్ట్ 0 ఒపాసిటీ 0 వాల్యూమ్. ఎండింగ్ కూడా ఇలా స్మూత్ ఎండింగ్ అవుద్ది. ఫేడ్ ఇన్లు ఫేడ్ అవుట్లు ఎలా అప్లై చేయాలో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వీడియోలో ఏమైనా ఫోజ్ నచ్చింది అనుకోండి, అది మనం ఒక ఇమేజ్ రూపంలో స్నాప్ షాట్ తీయచ్చు. సపోజ్ నాకు ఈ స్టిల్ నచ్చింది అనుకోండి, కల్సర్ ఇక్కడికి పెట్టుకొని ఇక్కడ మనకి స్టిల్ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం మనల్ని సేవ్ చేయమని అడుగుద్ది. ఇక్కడ నేను స్నాప్ షాట్ 1 అని ఇచ్చి సేవ్ చేస్తున్నా. ఇలా సేవ్ చేయడం మనకి ఆ ఫైల్ ఆటోమేటిక్గా బిన్లోకి కూడా వచ్చింది. ఇది ఇమేజ్ ఫైల్, ఇది మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి, వీడియో మధ్యలోకి కావాలి అంటే వీడియో మధ్యలోకి, ఇది మీకు సైజ్ తగ్గాలి అంటే స్ప్లిట్ చేసి సైజ్ తగ్గించుకుంటారు. స్నాప్షాట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ గురించి చూద్దాం. టూల్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి సీక్వెన్స్. మనం ఒక సీక్వెన్స్ తీసుకొని ఎడిటింగ్ చేస్తున్నాం, సీక్వెన్స్ 1లో ఉన్నాం. ఇలా కాకుండా మీరు ఇంకో సీక్వెన్స్ తీసుకోవాలి అన్నా తీసుకోవచ్చు. సపోజ్ మీకు హెవీ ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆ హెవీ ఎడిటింగ్ లో ఇక్కడ మీరు ఎడిట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే మీరు న్యూ సీక్వెన్స్ తీసుకొని అందులో ఎడిటింగ్ చేసుకొని ఆ చిన్న క్లిప్ని ఈ సీక్వెన్స్ 1లోకి తెచ్చుకోవచ్చు. మనకి బిన్లో ఫైల్స్ అన్ని అలాగే కనబడతాయి, మనం ఒక న్యూ సీక్వెన్స్ వచ్చుద్ది. ఇక్కడికి వచ్చి న్యూ సీక్వెన్స్ అంటున్నా, ఇక్కడ మనకి సీక్వెన్స్ యాడ్ అయింది. ఇప్పుడున్న బిన్లో ఫైల్స్ అన్ని అలాగే కనబడతాయి. ఇందులో మీరు ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎడిటింగ్ చేసి ఆ ఫైల్ని
కంట్రోల్ X అన్న ఉంటే కట్ అవుద్ది, ఇందులోకి వచ్చి పేస్ట్ చేసుకుంటారు. కంట్రోల్ V అంటే పేస్ట్ అవుద్ది. దీని పక్కన చూసుకున్నామంటే ఓపెన్ ప్రాజెక్ట్, మీరు ఆల్రెడీ ఏమైనా వర్క్ చేసి సేవ్ చేసుకున్న ఫైల్ ఉంటే ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి. సేవ్ ప్రాజెక్ట్, ఇప్పుడు దాకా మీరు ఎడిటింగ్ చేసిందల్లా సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి సేవ్ ప్రాజెక్ట్ అని ఆ ఫైల్ని సేవ్ చేసుకుంటారు. దీని పక్కన చూసుకున్నామంటే కట్, సపోజ్ నాకు ఈ వీడియో కట్ అవ్వాలనుకోండి, కట్ అన్నారంటే క్లిప్ కట్ అయిపోద్ది. మీరు కల్సర్ ఎక్కడైనా పెట్టి కంట్రోల్ V అన్నారంటే అక్కడ పేస్ట్ అవుద్ది. కంట్రోల్ Z అంటున్నా. ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ అందరికి తెలిసినయే. దీని పక్కన కాపీ, కట్కి కాపీకి డిఫరెన్స్ తెలుసు కదా. కట్ అన్నా ఉంటే ఇక్కడ కట్ అయిపోద్ది, మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో అక్కడ పేస్ట్ అవుద్ది. అదే మీరు కాపీ అన్నారు అనుకోండి, కానీ ఇప్పుడు నేను కాపీ చేసా, కంట్రోల్ V అన్నా అంటే పేస్ట్ కదా, మనం కాపీ చేసిన చోట ఫైల్ అలాగే ఉంటుంది, పేస్ట్ చేసిన చోట కూడా ఫైల్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేస్ట్, ఇప్పుడు దాకా కంట్రోల్ V అని షార్ట్ కట్ యూస్ చేస్తున్నావు కదా, ఆ పేస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిలీట్, వీడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది కదా, అలా కాకుండా బటన్ వైజ్ కింద ఇక్కడ క్లిక్ చేసిన వీడియో డిలీట్ అవుద్ది. చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండు, రీడు, ఈ ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పాను. అలాగే కట్ పాయింట్, ఇక్కడ మనకి డౌన్ ఏరో కనబడుతుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు ఆల్ ట్రాక్స్ ని స్ప్లిట్ చేయాలి అంటే Shift C. దీని పక్కన చూసుకున్నాం అంటే డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, తర్వాత ట్రాన్సాక్షన్స్ అప్లై చేస్తాం కదా, అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చి టైటిల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ టైటిల్ ఇన్ వీడియో ఛానల్ ట్రాక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి సపరేట్ విండో వచ్చింది. టైప్ టూల్ తీసుకొని మీరు ఏదైతే టైప్ చేద్దాం అనుకుంటున్నారో అది టైప్ చేయండి. ఈ టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి రైట్ సైడ్ ఉంటాయి. మీరు ఒకవేళ ఫాంట్ మార్చాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఫాంట్ మార్చుకుంటారు. చూడండి. అలాగే మీకు ఫాంట్ సైజు ఏ సైజులో ఉండాలి, సైజ్ తగ్గించుకోవచ్చు, సైజ్ పెంచవచ్చు. మీరు ఇక్కడికే వెళ్ళి సైజెస్ చేంజ్ చేయక్కర్లా, ఇక్కడ మనకు డబుల్ ఏరో వచ్చింది. మీరు సైజెస్ ఎంత కావాలి అన్నది కార్నర్లోకి వచ్చి సైజు పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే టెస్ట్ మీకు బోల్డ్ లో కావాలా అంటే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుద్ది, ఇటాలిక్ అంటే కొంచెం బెండ్ అయినట్టుగా, అండర్లైన్ కావాలి అంటే అండర్లైన్ కూడా ఇవ్వచ్చు. చూడండి. నెక్స్ట్ అలాగే టెస్ట్ కలర్, మీకు ఏ కలర్ కావాలి, ఎల్లో కావాలి అంటే ఎల్లో. నెక్స్ట్ అలాగే టెస్ట్ కి సంబంధించిన ఒపాసిటీ, మీరు ఒపాసిటీ పెంచారనుకోండి టెస్ట్ ఒపాసిటీ తగ్గిపోద్ది. ఇలా నాకు సింగిల్ కలర్ వద్దు, నాకు ఒక 2 కలర్లు కావాలి అంటే ఇక్కడ కలర్ 1 అని ఉంది కదా, 2 పెట్టి ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అప్లై చేయండి. 2 కలర్స్, ఒకవేళ మీకు 5 కలర్స్ కావాలనుకోండి ఇక్కడ 5 ఇస్తారు. ఈ 5 బాక్సెస్ మీకు నచ్చిన కలర్లు తీసుకుంటారు. నాకు 3 కలర్స్ కావాలి అంటే 3 ఇస్తాను, ఇక్కడ క్లిక్ చేసి ఇంకో కలర్ కూడా తీసుకుంటా. ఇలా మీరు మీకు నచ్చిన కలర్స్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మీరు ఏమైనా షాడోస్ అప్లై చేయాలి అంటే ఇక్కడ షాడో ఆన్ చేసుకొని ఈ షాడో కలర్ ఏ కలర్ కావాలి, మీరు కలర్ లో కూడా వేరే కలర్ కావాలి అంటే కలర్లు మార్చుకోవచ్చు. మీకు గ్రీన్ కలర్ షాడో వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా, షాడో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలి అంటే అంత నెంబర్ ఇక్కడ టైప్ చేసి ఇక్కడ మీరు కలర్లు మార్చుకోవడమే. నెక్స్ట్ అలాగే టెస్ట్ మీకు ఒకవేళ బ్లర్ కావాలనుకోండి, మీకు ఎడ్జెస్ బ్లర్ కావాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టి మీరు ఎడ్జెస్ బ్లర్ చేసుకుంటారు. టెస్ట్ ప్రాపర్టీస్ అన్ని చూసారు కదా. నెక్స్ట్ కింద స్టైల్స్ ఉంటాయి. మీకు ఈ స్టైల్స్ లో మీకు టెస్ట్ కావాలనుకోండి, ఇది మీద డబుల్ క్లిక్ చేశారు అంటే ఆ స్టైల్ వచ్చుద్ది. ఏ స్టైల్ కావాలి, నాకైతే ఇలా సరిపోద్ది, క్లోజ్ చేసేస్తున్నా. నో అన్నారు అంటే ఇప్పుడు దాకా మీరు చేసిందల్లా పోయినట్టే. నాకు ఈ టెస్ట్ కావాలి కాబట్టి ఎస్ అంటున్నా. ఎస్ అన్నా మనకి వీడియో ట్రాక్ లో ఇచ్చాము, మనకి వీడియో ట్రాక్ లో వద్దు, టెస్ట్ లో కావాలి, కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. మన టెస్ట్ ట్రాక్ లో ఉండాలి, ఇలా టెస్ట్ ట్రాక్ లోకి వచ్చింది. మీరు ఇక్కడ డిలీట్ చేసి కూడా మనకి ఇక్కడ బిన్ లో యాడ్ అయిపోయి ఉంటది, బిన్ లోంచి కూడా తెచ్చుకోవచ్చు. టెస్ట్ కొంచెం చూసారు కదా, ఈ టెస్ట్ పొజిషన్ కూడా మీకు సెట్ చేయొచ్చు. నాకు పైకి వెళ్ళిపోయింది, కిందకి కావాలి అంటే ఇక్కడ యారో సింబల్ ఉంటుంది, దీంతో క్లిక్ చేసి పొజిషన్ ఎక్కడికి కావాలి, సైజ్ తగ్గాలి అంటే ఇక్కడ సైజ్ తగ్గించుకుంటాం, ఇలా సరిపోద్ది, క్లోజ్ చేసి ఎస్ అంటున్నా. చూడండి. టెస్ట్ టూల్ పక్కన మనకి స్టిల్ ఇమేజ్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండర్, మనం ఫైనల్ గా మన వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి ఆప్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిన్, ఈ బిన్ మనం ఆఫ్ లో పెట్టుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ అక్కడే క్లిక్ చేసామంటే ఆన్ అవుద్ది. నెక్స్ట్ టుగుల్ ఆడియో మిక్సర్ ని ఆల్రెడీ చెప్పా, ఇందాక మనం వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇది యూస్ చేసాం. నెక్స్ట్ దీని పక్కన టుగుల్ వీడియో స్కోప్ డిస్ప్లే, ఇది మనకి పెద్దగా యూజ్ ఉండదు, క్లోజ్ చేసేస్తున్నా. ఇంకా మనకి ఫైనల్ వచ్చేటప్పటికి టుగుల్ విండో డిస్ప్లే, దీని గురించి ఆల్రెడీ చెప్పా కదా, టూల్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ లోకి వెళ్ళి మనం వీడియో ఎఫెక్ట్స్ ట్రాన్సిక్షన్స్ ఇవన్నీ
అప్లై చేద్దాం. ఎఫెక్ట్ లోకి వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాం అంటే వీడియో ఫిల్టర్స్ ఉంటాయి. ఈ వీడియో ఫిల్టర్స్ లో కలర్ కరెక్షన్ 3-way కలర్ కరెక్షన్ ఉంది కదా, దీన్ని వీడియో మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. దీని ప్రాపర్టీస్ అన్ని మనకి లేఅవుట్ లో వస్తాయి. ఈ లేఅవుట్ లో 3-way కలర్ కరెక్షన్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. మీకు సాచురేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇంక్రీజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే కాంట్రాస్ట్ మీరు ఈ వీల్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. మీకు గ్రీన్ ఎక్కువ కావాలనుకోండి గ్రీన్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ అలాగే ఈ వీల్లో ఇలాగా మీరు కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే అంటున్నా. వీడియో ప్లే చేశారు అంటే కలర్ కరెక్షన్ అయ్యి, మీరు కలర్ కరెక్షన్ అవ్వక ముందు నాది ఎలా ఉంది చూడాలి అంటే ఇక్కడ 3-way కలర్ కరెక్షన్ అని ఉంది కదా, ఇది ఆఫ్ లో పెట్టుకోండి. ఇది ఒరిజినల్ వీడియో కలర్ కరెక్షన్ చేసిన తర్వాత ఇలాగా. ఇది మీకు ఒకేలా వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ అయినా చేసేయచ్చు, లేదంటే ఆఫ్ లో పెట్టుకోండి. ఇవన్నీ కలర్ కరెక్షన్ సంబంధించినవి. ఇందులో మళ్ళీ మనం ఇక్కడ ప్రోడాడ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇందులో మళ్ళీ వీటా సీన్ అని ఉంది, ఇది కూడా ఓపెన్ చేసుకుంటున్నా. ఇది వచ్చేటప్పటికి బ్లర్ కి సంబంధించిన, ఇది వచ్చేటప్పటికి బోర్డర్ లో. సపోజ్ నేను బోర్డర్ అప్లై చేస్తున్నా. మన వీడియోలో ప్లే అవుద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఇది అప్లై చేసాం అనుకోండి ఇలాగా. ఈ మన వెడ్డింగ్ వీడియో ఎఫెక్ట్స్ మధ్యలో యూస్ చేయడానికి చాలా బాగుంటాయి. Ctrl+Z అంటున్నా. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. చూడండి ఇందులోనే ఇంకా మనకి బుల్డ్ ఎఫెక్ట్స్ అని ఇది అప్లై చేద్దాం. చూడండి ఒకే దానికి మనం 2-3 అయినా అప్లై చేయొచ్చు. ఇక్కడ నాకు మొత్తం 2 రన్ అవుతున్నాయి. ఒకటి క్లోజ్ చేసేస్తున్నా ఇలాగా. ఇది కూడా వద్దు అంటే ఇది కూడా క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇది అప్లై చేద్దాం. నెక్స్ట్ ఇది. ఇలా నా వీడియో మొత్తానికి వద్దు, నాకు మధ్యలో అప్లై అవ్వాలి అంటే మన చిన్న బిట్ వరకు స్ప్లిట్ చేసుకుంటాం. చిన్న బిట్ స్ప్లిట్ చేస్తున్నా, ఈ చిన్న బిట్కే అప్లై చేసుకుంటాం. వీడియో ప్లే చేసామంటే ఇదంతా నార్మల్గా ప్లే అవుద్ది. మధ్యలో ఎఫెక్ట్ టైప్లో ఎలా వచ్చి మళ్ళీ మన వీడియో నార్మల్గా ప్లే అవుద్ది. Ctrl+Z అంటున్నా. ఇవన్నీ మనకి ఫిల్మ్ లుక్కి సంబంధించినవి. ఇందులోనే మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే దాని ప్రాపర్టీస్ ఇక్కడ మనం అప్లై చేసిన ఫిల్టర్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేసామంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని వస్తాయి. ఇందులో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ మనం లెంత్ పెంచడం, థ్రెషోల్డ్ తగ్గించడం. థ్రెషోల్డ్ తగ్గిస్తే మనకి ఓవర్గా కనబడుతుంది. థ్రెషోల్డ్ పెంచుకుంటాం, ఓపాసిటీ తగ్గాలి. ఇలా అప్లై చేసి క్లోజ్ అంటాం. సేవ్ చేయమంటారా అని అడుగుద్ది, ఎస్ అంటాం. ఇప్పుడు ఇలా అప్లై అవుద్ది. నెక్స్ట్ అలాగే ఫిల్మ్ లుక్లోనే ఇంకా ఇలాగ మనకి చాలా ఉంటాయి. మీకు మాస్క్ సంబంధించినవి, మాస్క్లో కూడా ఒకటి అప్లై చేద్దాం. ఇలా మాస్క్ చుట్టూరు బార్డర్లో బ్లాక్ అవుతాయి. Ctrl+Z అని ఇంకోటి అప్లై చేస్తున్నా. చూడండి అలాగే ఇవన్నీ ఓల్డ్ ఫిల్మ్కి సంబంధించినవి. మనకి వెడ్డింగ్ వీడియోస్లో మధ్యలో బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఇస్తారు కదా, అలాగే టెస్ట్ లోగో. ఇలాగా ఇక్కడ మనకి చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. మన ఈ ఫిల్టర్స్ అనొచ్చు, ఎఫెక్ట్స్ అనొచ్చు. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి ఎలా అప్లై చేయాలి, దాని ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఇదంతా నేను ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను కదా, దాన్ని బట్టి అప్లై చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్స్ లో కూడా ఇవన్నీ 2Dకి సంబంధించినవి. ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేసామంటే ఇలాగా Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఇంకో ట్రాన్సాక్షన్ అప్లై చేద్దాం. ఇది వచ్చేటప్పటికి సర్కిల్. ఇలా సర్కిల్ అవుతున్నట్టుగా. ఈ ట్రాన్సాక్షన్ ఎంతసేపు ప్లే అవ్వాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఇలా ఇంక్రీజ్ చేశారనుకోండి ట్రాన్సాక్షన్ స్లోగా అప్లై అవుద్ది, బాగా స్లోగా అప్లై అవుతుంది. ఇంకా స్లోగా కావాలి అంటే ఫ్రంట్కి మూవ్ చేసుకుంటారు.
ఇలాగ ట్రాన్సాక్షన్ సైజ్ పెంచేస్తే మనకి డ్యూరేషన్ సైజ్ పెరిగిపోద్ది. అలాగే తగ్గించాలి అన్నా ఇలా తగ్గించుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ కూడా మనకి లేఅవుట్లోనే వచ్చుద్ది. మన సర్కిల్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ సర్కిల్ అని కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని హైలైట్ అవుతాయి. మీకు ఒకవేళ సాఫ్ట్ బార్డర్ కావాలనుకోండి, సాఫ్ట్ బార్డర్. అలాగే కలర్ కావాలి అంటే ఆ సర్కిల్ కి మళ్ళీ కలర్, ఏ కలర్ కావాలి, లైట్ పింక్ కావాలి అన్నా ఇలా కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఇలా కలర్తో పాటు ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఒకటి అప్లై చేసాం కదా, ఇప్పుడు నేను ఇంకోటి కూడా అప్లై చేయాలనుకుంటే సింపుల్ గా సి అంట మనకి స్ప్లిట్ అవుద్ది. మన ట్రాన్సాక్షన్ ఇలాగ వీడియో స్ప్లిట్ చేసిన చోట ట్రాన్సాక్షన్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను వీడియో స్ప్లిట్ చేసా కదా, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అప్లై చేస్తున్నా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే ఇలా రొటేట్ అయినట్టు. ఇక్కడికి వచ్చేటప్పటికి సర్కిల్. ఇక్కడ మీకు ఇంకోటి అప్లై అవ్వాలనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకొని సి అంటారు, ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్లో ఒకటి అప్లై చేస్తారు. 3D అప్లై చేద్దాం. 3Dలోకి వచ్చి ఇది అప్లై చేస్తున్నా, ఇప్పుడు అప్లై చేస్తున్నా. ట్రాన్సాక్షన్స్లో కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. డబుల్ డోర్కి సంబంధించినవి, రొటేషన్కి సంబంధించినవి. ఈ సాఫ్ట్వేర్ వెడ్డింగ్ వీడియోస్ ఎడిటింగ్కి చాలా బాగుంటుంది. ఇందులో మన ట్రాన్సాక్షన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ వెడ్డింగ్ వీడియోస్కి తగ్గట్టుగా ఉంటాయి. మీరు ఈ సాఫ్ట్వేర్ డెప్త్గా నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. ఇవన్నీ చెప్పాలి అంటే ఈ వీడియో ఒక 5 hours పైనే వచ్చుద్ది. ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై చేయాలి, దీని ప్రాపర్టీస్ లోకి ఎలా వెళ్ళాలి, ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్ లో ఇక్కడ టైటిల్ మిక్సర్స్ ఉన్నాయి, ఇటు గురించి చూద్దాం. ఇక్కడికి వచ్చి క్రియేట్ టైటిల్ ఇన్ 1T ట్రాక్, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక ఆల్రెడీ ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్పా కదా. సింపుల్ టెస్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ నేమ్ టైప్ చేస్తున్నా. బ్లాక్ లో కావాలి, బ్లాక్ తీసుకున్నా. నెక్స్ట్ అలాగే సైజ్ పెరగాలి, క్లోజ్ చేస్తున్నా. సేవ్ చేంజెస్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్ లో టైటిల్ మిక్సర్ లో ఇక్కడ మనకి ఉన్నాయి కదా ఆప్షన్స్, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేసామంటే టైటిల్ పైనుంచి కిందకు వస్తున్నట్టుగా, ఇలాగా కిందకి వెళ్ళిపోతున్నట్టుగా. ఇప్పుడు సైడ్ నుంచి కావాలి అంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి, బాటమ్ నుంచి, అలాగే ఫేడ్ ఆప్షన్స్ చూడండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేసామంటే ఇలాగా ఇక్కడ మనకి 2 రన్ అవుతున్నాయి. మీకు అవసరం లేనిది సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. 2 డిలీట్ చేస్తా. నెక్స్ట్ అలాగే లేజర్, ఇది అప్లై చేస్తున్నా. ఇలా వస్తున్నట్టుగా ఇవన్నీ వైప్స్ ఇలాగా. నెక్స్ట్ వైప్ హారిజంటల్, ఇలాగా మీరు ఈ టైటిల్ మిక్సర్స్ యూజ్ చేసి టైటిల్ యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మన వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ లో ప్రింట్ టు ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి, మీకు ఏ ఫార్మాట్ లో కావాలి. నాకైతే H264 ఫార్మాట్ కావాలి, ఇది సెలెక్ట్ చేసుకున్నా. అలాగే ఇక్కడ మనకి జాబ్ సెట్టింగ్స్ ఉంటుంది, నాకైతే HiPRT ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫైల్ నేమ్ అడుగుతుంది, ప్రతాప్ వర్మ. సేవ్ అంటున్నా. మనకి ట్రయల్ వెర్షన్ లో ఎక్స్పోర్ట్ అయ్యేది చూపెట్టదు, మనకి ఫైల్ డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అదే మనం మనీ పెట్టి పర్చేస్ చేసిన దాంట్లో మనకి ఎక్స్పోర్ట్ అయ్యేది కూడా కనబడుద్ది. డెస్క్టాప్ మీద లాన్ వీడియో ఎడిటింగ్ చూసారు కదా, మనం ఎక్స్పోర్ట్ చేసిన ప్రతాప్ వర్మ ఫైల్. నేను ఈ సాఫ్ట్వేర్ లో చాలా టూల్స్ చెప్పలేదు, అలాగే ఇక్కడ మనకి వీడియో ట్రాక్స్ ఇవన్నిటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల. ప్రోగ్రామ్ మౌంటర్ లో ఉన్న బటన్స్ గురించి చెప్పలేదు, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ చెప్పలేదు. మీరు ఈ సాఫ్ట్వేర్ డీటెయిల్ గా A to Z నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి డెప్త్ గా నేర్చుకోండి. ఈ సాఫ్ట్వేరే కాదు, మన ఛానల్లో చాలా మంచి మంచి సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.